తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ పార్టీ ముఖ్యులతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారాయన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ పార్టీ ముఖ్యులతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ పార్టీ ముఖ్యులతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. సువర్ణ, దావోస్ అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు స్వాగతం పలికారు. ఆయన ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే 11 గంటలకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అంశంపైన కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో పాటు మిగతా నేతలంతా కూడా పాల్గొంటున్నారు. చూస్తున్నారు ఇప్పటికే 2 సార్లు కూడా ఆయన అమెరికాలో ఉన్నా కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ గా తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రాండ్ గా అయితే మొదటి దశ ఎన్నికలు, 2వ దశ, 3వ దశల ఎన్నికల్లో విజయ దుందుకు మోగించింది. సో ఆ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో జూమ్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన దావోస్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు సంబంధించిన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇవాళ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం సిపిఐ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఆయనకు అన్రిజర్వ్డ్ ఉంది. ఎల్లుండి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వరుసగా నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి, తర్వాత నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ లో, అలాగే రంగారెడ్డి జిల్లా పరిగిలో, అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లితో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఆయన వరుసగా పాల్గొంటారు. 4 తారీఖు నుంచి 9 తారీఖు వరకు వరుసగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఛాలెంజ్ తీసుకుంది. ఎందుకంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గతంలో టీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఇవాళ స్క్రూటినీలకు సంబంధించిన పరిస్థితుల్లో రేపు విత్డ్రాల్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి రిబల్స్ మీద ఉన్న నేపథ్యంలో వాటిని ఎలా నిర్వహించాలన్న నేపథ్యంలో జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు నిర్ణయం చేయబోతున్నారు. సువర్ణ. For the updates, Ashok.